ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటేనే సాంకేతికత, విజన్ 2047 గుర్తుకొస్తాయి. పాలనలో క్వాంటం కంప్యూటర్ల వంటి అత్యాధునిక సాంకేతికతను జోడించాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఎన్ని ఐటీ వ్యూహాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రికి, అధికార కూటమికి ఒక పెద్ద బెంగ పట్టుకుందనేది వాస్తవం. అదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాస్ ఇమేజ్. సాంకేతిక విజన్తో ముందుకు సాగుతున్న చంద్రబాబుకు ఈ మాస్ ఇమేజ్ కలవరం ఎందుకు అనే చర్చ టీడీపీ వర్గాల్లో బలపడుతుంది. సాంకేతికతకు పెద్దపీట వేసే చంద్రబాబు తాజాగా క్వాంటం కంప్యూటర్ల ద్వారా పాలనను మరింత ప్రజలకు చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే సాంకేతికతలో పాలన ఎంత సక్సెస్ అయినా అది ప్రజలందరికీ సంతృప్తిని ఇస్తుందా అన్నదే ప్రధాన ప్రశ్న. ఎందుకంటే చంద్రబాబు చేస్తున్న ఈ విజన్ ప్రయత్నాల ముందు మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా ప్రజల్లో చంద్రబాబు మాస్ ఇండెక్స్ ఆశించినంతగా పుంజుకోలేకపోతుందనేది విశ్లేషణ. సీఎంఓ వర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబు తన పనితీరును మాస్ ఇండెక్స్ ను అంచనా వేసుకున్నప్పుడు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మాస్ జనాభాలో ఆయన పట్ల సంతృప్తి 25% కూడా దాటలేదని తెలుస్తోంది. అదే సమయంలో జగన్ మాస్ ఇమేజ్ పుంజుకుంది. దీనిని అధిగమించడానికి చంద్రబాబు సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నప్పటికీ ఆయన మాస్ ఇండెక్స్ మాత్రం పెరగడం లేదు. అయితే కూటమిలో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ రూపంలో చంద్రబాబుకు కొంతమేర ఈ లోటు భర్తీ అవుతుంది. ఈ మాస్ ఇండెక్స్ సమతుల్యతే కూటమి కలిసి ఉండడానికి ప్రధానంగా దండలో దారంగా మారిందనే వాదన కూడా ఉంది. మాస్ ఇండెక్స్ ను పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన చంద్రబాబు కేవలం విజన్తో పాటు మాస్ కు మరింత చేరువ కావాలని భావిస్తున్నారు. అందుకే ఆయన రైతుల పక్షపాతిని అని తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే వ్యాఖ్యలు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించకుండా కేవలం మాటలకే పరిమితం కావడం పట్ల అన్నదాతలు అసంతృప్తిగా ఉన్నారనేది వాస్తవం. ఇతర మాస్ జనాలు కూడా చంద్రబాబును పెద్దగా ఓన్ చేసుకోలేకపోతున్న నేపథ్యంలో దీనిని అధిగమించడానికి ఇప్పుడున్న మార్గం అన్నా క్యాంటీన్లను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లుంది. ఏదేమైనా జగన్ దూకుడుగా ఉన్న మాస్ ఇండెక్స్ సాంకేతికతను నమ్ముకున్న కూటమి పాలకులకు కలవరం తెప్పిస్తున్న మాట వాస్తవమేనని పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు.